హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్ ఆంధ్ర ప్రాంతంలో వందే మాతరం ఉద్యమం గురించి. దీంట్లో లాస్ట్ 25 ఇయర్స్ క్వశ్చన్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. మన ఛానల్లో ఏపీ హిస్టరీ తెలుగు మీడియం క్లాస్ ఏవవుతున్నాయో కంప్లీట్గా రావుసారి డీల్ చేస్తున్నారు. ఏపీ హిస్టరీ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ గ్రూప్ 2. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్టయితే 72+ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి అలాగే కొన్ని ఆథెంటిక్ సోర్సెస్ నుంచి టోటల్గా 2600 క్వశ్చన్స్ సార్ ప్రిపేర్ చేశారు. ఆ 2600 క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఈ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాం. అప్పటికి మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ కావాలంటే మరో 3000 క్వశ్చన్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. బట్ బిలీవ్ మీ, ఈ 2600 క్వశ్చన్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు స్కోర్ 70+. ఈరోజు సెషన్ రావు సార్ తీసుకుంటున్నారు. సార్ ప్లీజ్ కంటిన్యూ అండి. డైరెక్ట్గా స్టార్ట్ చేసింది. స్వదేశీ ఉద్యమానికి పిలుపునిచ్చిన జాతీయ కాంగ్రెస్ సమావేశం 1906లో ఎక్కడ జరిగింది? డి. కలకత్తా. 1906లో కలకత్తా కాంగ్రెస్ సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది దాదాబాయి నవరోజీ గారు. దీనికి ఆంధ్ర రాష్ట్రం నుండి హాజరైన వారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొమరం లక్ష్మణరావు, మునగాల రాజా, పి. ఆనందాచార్యులు. నెక్స్ట్, 1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఏ. పి. ఆనందాచార్యులు. ఒకసారి పి. ఆనందాచార్యుల గురించి చర్చించుకున్నట్లయితే 1891 నాగపూర్ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించారు. సౌత్ ఇండియా నుండి ప్రథమంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించింది ఆనందాచార్యుల వారే. 1891 నాగపూర్ సభ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో ప్రాముఖ్యత పెరిగింది. నెక్స్ట్, 1905లో రష్యాపై జపాన్ సాధించిన విజయమును స్తుతిస్తూ జపనీయం అనే నాటకాన్ని రచించింది ఎవరు? బి. శ్రీరామ వీరబ్రహ్మం. 1904 ఫిబ్రవరి 8 నుంచి 1905 సెప్టెంబర్ 5 వరకు కూడా రష్యాకి జపాన్కి మధ్య భారీ యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధంలో జపాను రష్యా యొక్క ఆధిపత్యాన్ని అణగదొక్కుతూ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీని స్ఫూర్తితో శ్రీరామ వీరబ్రహ్మం గారు జపనీయం అనే నాటకం వ్రాశారు. 1906లో జపాన్ చరిత్రను వ్రాసి మునగాల రాజుకు అంకితమిచ్చింది ఎవరు? సి. ఆదిపూడి సోమనాథరావు. ఈ జపాన్ సాధించిన విజయాన్ని ఆంధ్ర ప్రజలకు తెలిసే విధంగా ఆదిపూడి సోమనాథరావు జపాన్ దేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు. తెలుగులో రచించిన ఈ గ్రంథాన్ని మునగాల రాజా నాయని వెంకటరంగారావు గారికి అంకితమిచ్చారు. మీరు గమనించవలసింది ఏమనగా జపనీయం అనే నాటకం రాసింది శ్రీరామ వీర బ్రహ్మం గారు, జపాన్ దేశ చరిత్ర అనే పుస్తకంలో రాసింది ఆదిపూడి సోమనాథరావు గారు. నెక్స్ట్, వందే మాతరం ఉద్యమం వ్యాప్తి చేయుటకు ప్రసిద్ధిగాంచిన స్వరాజ్య పత్రికను స్థాపించింది ఎవరు? సి. గాడిచర్ల హరి సర్వోత్తమరావు. స్వరాజ్య పత్రికను గాడిచర్ల హరి సర్వోత్తమరావు విజయవాడలో స్థాపించారు. ఈయనను ఆంధ్ర తిలక్ అని కూడా చెప్తుంటారు. నెక్స్ట్, స్వరాజ్య పత్రికను ఎక్కడ స్థాపించారు? బి. విజయవాడలో. ఇప్పుడే చెప్పుకున్నట్లుగా స్వరాజ్య పత్రికను గాడిచర్ల హరి సర్వోత్తమరావు విజయవాడలో స్థాపించారు. నెక్స్ట్, వందే మాతరం ఉద్యమానికి మద్దతుగా ఆంధ్రాలో జరిగిన తొలి సమావేశం ఏది? మద్రాస్ బీచ్ సమావేశము. ఈ మద్రాస్ బీచ్ సమావేశం 1905 సెప్టెంబర్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది జి. సుబ్రహ్మణ్యం అయ్యర్. ప్రస్తుతం ఉన్న ద హిందూ న్యూస్ పేపర్ను స్థాపించింది ఈయనే. నెక్స్ట్, బాలభారతి సమితి ఏ సంవత్సరంలో స్థాపించారు? సి. 1907 ఫిబ్రవరి 11న. రాజమండ్రిలో బాలభారతి సమితి గంటి లక్ష్మణ, టంగుటూరు ప్రకాశం పంతులు గారి తమ్ముడైన టంగుటూరు శ్రీరాములు, చిలుకూరు వీరభద్రరావు గారు స్థాపించారు. నెక్స్ట్, బిపిన్ చంద్రపాలు ఆంధ్రదేశంలో ఏ సంవత్సరంలో పర్యటించారు? బి. 1907. ముట్నూరి కృష్ణారావు తన కృష్ణాపత్రికలో ఏమన్నారంటే, జాతీయ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో పర్యటిస్తే తప్ప వందే మాతరం ఉద్యమం విస్తరించడం సాధ్యం కాదు. దాంతో ఆంధ్ర ప్రాంతంలో వందే మాతరం ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ప్రముఖ అతివాద నాయకుడు బిపిన్ చంద్రపాల్ 1907 ఏప్రిల్లో పర్యటించారు. నెక్స్ట్, బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటనను ఏర్పాటు చేసింది ఎవరు? బి. ముట్నూరు కృష్ణారావు. ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన జరిగింది. పాల్ పర్యటన సందర్భంగా యువజన స్వరాజ్య సమితి ఎక్కడ స్థాపించబడింది? బి. మచిలీపట్నం. 1907 ఏప్రిల్లో జరిగిన 3 రోజుల పాల్ పర్యటనలో యువకుల స్వరాజ్య సమితి ఏర్పాటు కావటం, మచిలీపట్నంలో జాతీయ కళాశాల ఏర్పాటుకు ఒక కమిటీ ఏర్పాటు అవటం జరిగింది.
ఈ పర్యటన వల్ల వందే మాతరం మనదే రాజ్యం అనే నినాదం దద్దరిల్లింది. నెక్స్ట్, స్వదేశీ ఉద్యమమును బలపరిచిన దేశమాత పత్రికను స్థాపించిందెవరు? సి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం. 1910లో వారపత్రికగా దీనిని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, స్వదేశీ ఉద్యమ కాలంలో వందే మాతరం గీతం ఆవేశపూరితంగా ఆలపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసిందెవరు? డి. కౌతా శ్రీరామశాస్త్రి. నెక్స్ట్, భరత ఖండంబు చక్కని పాడియావు అనే పద్యమును రచించిందెవరు? బి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం. రాజమండ్రిలో 1907 ఏప్రిల్ నెలలో జరిగిన పర్యటనపై ఆంగ్లేయులు మనపై అనుసరిస్తున్న విధానమును గూర్చి చిలకమర్తి వారు రాసిన పద్యం ఇది. భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ తెల్లవారను గడసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియపట్టి. నెక్స్ట్, చంద్రపాల్ ఏ సంవత్సరంలో మచిలీపట్నంలో జాతీయ కళాశాలకు శంకుస్థాపన చేశారు? 1910లో శంకుస్థాపన చేశారు. దీనికి మొదటి ప్రిన్సిపాల్ కొంపెల్ల హనుమంతరావు. నెక్స్ట్, బిపిన్ చంద్రపాల్ గారు గోదావరి స్టోర్సు ఎక్కడ ప్రారంభించారు? డి. రాజమండ్రిలో. బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన సందర్భంగా రాజమండ్రిలో అతనికి ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? బి. మాదెల్ల సారయ్య. నెక్స్ట్, బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన సందర్భంగా విజయవాడలో సమావేశాలకు అధ్యక్షుడెవరు? ఏ. మునగాల రాజా. కాకినాడ దొమ్మీ కేసు ఏ సంవత్సరంలో జరిగింది? సి. మే 31, 1907 సంవత్సరంలో జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ జాతీయ ఉద్యమంలో ప్రథమ దౌర్జన్య సంఘటన. రిజిస్టర్ అయిన మొదటి క్రిమినల్ కేసు. దీనికి ప్రధాన కారణం కాకినాడ జిల్లా ప్రధాన వైద్యాధికారి అయిన కెప్టెన్ కెంపు గుర్రపు బండిపై ఆఫీసుకి వెళ్తుండగా అతన్ని చూసి కొంపెల్ల కృష్ణారావు అనే కుర్రాడు వందే మాతరం నినాదం చేస్తాడు. దీనికి కోపపడ్డ కెంపు ఆ కుర్రాడిని బాగా కొట్టి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు. ఈ సంఘటనను వ్యతిరేకించిన ప్రజలు కెంపు ఉండే యూరోపియన్ క్లబ్పై దాడి చేస్తారు. ఈ కేసును ఆంధ్రుల తరపున న్యాయవాది న్యాపతి సుబ్బారావు వాదించి కెప్టెన్ కెంపుకు 300 రూపాయల జరిమానా విధిస్తారు. ఇది కాకినాడ దొమ్మీ కేసు. నెక్స్ట్, ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాలకు సంబంధించినంత వరకు మొదటి క్రిమినల్ కేసు ఏది? బి. కాకినాడ దొమ్మీ కేసు. నెక్స్ట్, కాకినాడ దొమ్మీ కేసుకు కారకుడైన ఆంగ్లేయుడెవరు? సి. కెప్టెన్ కెంపు. ఇతను కాకినాడ జిల్లా ప్రధాన వైద్యాధికారి. నెక్స్ట్, కాకినాడ సంఘటనలో కెప్టెన్ కెంపు చే దెబ్బతిన్న వ్యక్తి ఎవరు? బి. కొంపెల్ల కృష్ణారావు. నెక్స్ట్, కాకినాడ సంఘటనలో ముద్దాయి తరపున వాదించిన న్యాయవాది ఎవరు? ఏ. న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్, రాజమండ్రి కళాశాల సంఘటన ఎప్పుడు జరిగింది? ఏ. 1907 ఏప్రిల్ 24వ తేదీన. బిపిన్ చంద్రపాల్ పర్యటనతో రాజమండ్రి విద్యార్థులలో వందే మాతరం ఉద్యమం బాగా పెరిగింది. ఈ సమయంలో రాజమండ్రి కళాశాల మరియు ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ హంటర్ విద్యార్థులను బ్యాడ్జీలు ధరించరాదని, వందే మాతరం ఉచ్చరించరాదని హెచ్చరిస్తాడు. దీనిని లెక్క చేయని శాస్త్ర ఉపాధ్యాయులైన ట్రైనింగ్ టీచర్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, బిఏ విద్యార్థి అయిన జె రామచంద్రరావును కాలేజీ నుంచి బహిష్కరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటిస్తారు. మొత్తం 228 మంది విద్యార్థులలో 138 మంది విద్యార్థులను 2 సంవత్సరములు ఏ పరీక్ష రాయకుండా అనర్హులుగా ప్రకటించారు. ఇది రాజమండ్రి కళాశాల సంఘటన. నెక్స్ట్, రాజమండ్రి కళాశాల సంఘటన నాటి ప్రిన్సిపల్ ఎవరు? బి. మార్క్ హంటర్. నెక్స్ట్, కోటప్పకంట సంఘటన ఎప్పుడు జరిగింది? సి. ఫిబ్రవరి 18, 1909వ సంవత్సరం. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర గల కోటప్పకొండలో. పూర్వం దీనిని త్రికూటమలయ పర్వతం అనేవారు. పశు ప్రదర్శన సందర్భంగా చెన్నపరెడ్డి ఎద్దుల ప్రదర్శనతో వచ్చినప్పుడు పోలీసులు ఇతనిపై చేయి చేసుకోగా కోపోద్రిక్తులైన ప్రజలు పోలీస్ స్టేషన్ను తగలబెట్టారు. వందే మాతరం నినాదాలు చేశారు. దీనిలో భాగంగా చెన్నపరెడ్డికి ఉరిశిక్ష విధించబడింది. నెక్స్ట్, కోటప్పకొండ సంఘటనలో మరణశిక్ష విధింపబడిన నాయకుడు ఎవరు? ఏ. చిన్నపరెడ్డి.
వందే మాతరం ఉద్యమం కాలంలో ప్రకాశం గారి స్వరాజ్య పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించి ఉద్యమ వ్యాప్తికి ప్రముఖంగా కృషి చేసిన నాయకుడు ఎవరు? డి. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్, తెనాలి బాంబు కేసు ఎప్పుడు జరిగింది? డి. ఏప్రిల్ 6న 1909వ సంవత్సరము. ఇది 1909 ఏప్రిల్ 6న జరిగింది. తెనాలి నుంచి విజయవాడ వెళ్లే రైల్వే లైన్ మధ్యలో కంచెర్లపాలెం అనే ప్రాంతంలో బ్రిటిష్ వారిని చంపడానికి మందు పాత్రను అమర్చారు. నందివెలుగు గ్రామానికి చెందిన హరిజనుడైన చెన్నడు అనే బాలుడు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తూ బాంబును తొక్కాడు. వెంటనే బాంబు పేలిపోయి పిల్లవాడు మరణించాడు. ఈ సంఘటనకు బాధ్యులుగా చుక్కపల్లి రామయ్య, కాటమరాజు వెంకటరాయుడు, లంకరాజు బసవయ్యలను బాధ్యులుగా చేస్తూ అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా వై జగ్గన్న శాస్త్రి వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ముగ్గురికి శిక్షలు పడ్డాయి. ఈ కేసులో న్యాయవాది టంగుటూరు ప్రకాశం గారు వాదించారు. ఈ కేసులో చుక్కపల్లి రామయ్యకు 10 సంవత్సరాలు ద్వీపాంతరవాస శిక్షను, కాటమరాజు వెంకటరాయుడు, లంకరాజు బసవయ్యలకు 2 సంవత్సరాల ద్వీపాంతరవాస శిక్షను విధించారు. ఇది తెనాలి బాంబు కేసు. నెక్స్ట్, తెనాలి బాంబు కేసులో నిందితుల తరపున వాదించిన న్యాయవాది ఎవరు? బి. టంగుటూరి ప్రకాశం పంతులు గారు.